హాయ్ అండి. ఈ అవతారం చూసి జరగకండి. ఇప్పుడే వచ్చాను షాప్ దగ్గర నుంచి. నేను వచ్చేప్పటికి మా వారు అచ్చు అచ్చు అని రొంపతో దెబ్బలాడుతున్నారు. అయితే మరి రొంపతో దెబ్బలాడితే ఎలాగండి, మనతో కదా గొడవాడాల్సింది. అందుకని నాకు కూడా బోర్ పడుతుంది. ఆయనతో గొడవడే ఛాన్స్ లేదు. 2 రోజుల నుంచి రొంపతోనే దెబ్బలాడుతున్నారు ఆయన. అందుకని నేను మామూలుగానే చికెన్ తెచ్చానండి, తెచ్చే పెట్టాను ఫ్రిడ్జ్లోని ఈరోజు కర్రీ చేసుకుందామని. కాకపోతే ఇంకా ఇలా ఉంది కదా ఆయనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే మిరియాలు వేసి చక్కగా చికెన్ సేర్వా చేసి పెట్టేద్దామండి ఆయనకి. రొంప అయితే దాని అత్తారింటికే పరిగెట్టాల్సిందే. ఇప్పుడు అది చేసి పెడదాము. ఇంకెందుకు లేటు, ఇప్పటికే 10 అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇంకా మీతో మాట్లాడుతూ ఉన్నాను అనుకో, ఏ 12 1 గంట అవుద్ది. చేసేసుకుందాం అప్పుడు. ఈ ఆలస్యం తోటి చూడండి, పెద్ద బాయిలర్ తీసుకొచ్చారు. అసలే ఆలస్యమైంది కదా, ఇది ఇంకా లేట్గా ఉడుకుద్ది. అందుకని పెద్ద బాయిలర్ తెచ్చారు. ఏంటో ఈ రాత. ఓ నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయమ్మా అనుకుంటున్నారా? జీవితం అంటేనే కష్టం అండి. మనం పుడుతూనే పోరాటం చేస్తూ పుడతాం. ఇప్పుడు పెరిగేప్పుడు మనకు పోరాటం చేయకపోతే ఎలా అండి? మనం చుట్టూ ఉన్న సిచ్యువేషన్తో మనం పోరాటం చేయాలన్నమాట. అదే నరసింహ సినిమాలోని ఆయన రజనీకాంత్ గారు పాటను చూసారా? జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం అని. రండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ మనం. ఇప్పుడు లేకపోతే మా వాళ్ళు నాకు చేసేస్తారు జీవితం. ఇదిగోండి ధనియాలు ఇవ్వండి. ఒక చిన్న 2 దాల్చిన చెక్కలు తీసుకున్నాను. ఒక 6 లవంగిలు తీసుకున్నాను. మిరియాలు అయితే ఒక 20 వరకు తీసుకున్నానండి. 20 30 కూడా ఉంటాయి. అంటే మరి మిరియాలు వేసి సేరువ కదండి, అందుకు ఘాటు ఎక్కువనే ఉండాలి. ఇదిగోండి కొబ్బరి ముక్క చిన్నదే, ఎండు కొబ్బరి ముక్క చిన్నదే తీసుకున్నాను. ఎందుకంటే దగ్గు వస్తుందేమో అని భయం వేసింది. కొంచెం జీలకర్ర, కొంచెం ఎల్లిపాయలు. అయితే ఇది 2 ఉల్లిపాయలు అండి, ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇక ఇలా కోసి ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఎందుకు వేసాను అనుకుంటున్నారా? మిక్సీ ఆడుకుందాం. ఉంది అల్లం వెల్లుల్లి. ఇదేమో ఒక 2 స్పూన్లు అయితే వేస్తాను. ఘాటుగానే చేస్తానండి, ఎందుకంటే ఆ రొంప దాని అత్తగారింటికి పరిగెట్టాలన్నమాట. పైనుంచే పరిగెడద్దో కింద నుంచే పరిగెట్టాలి. అందుకని ముందు ఇప్పుడు మనం ఈ 2 మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చెప్తాను అనుకుంటున్నారండి? మీకోసం. ఎందుకంటే ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అయింది. మీరు ఆ షార్ట్ వీడియోలు ఏం చూస్తారో బోర్ పడదు కదా, అందుకని. కాదు నేనైతే ఇదేం నాకు కష్టం అనుకుంటలేదండి. ఎందుకంటే జీవితం అంటేనే పోరాటం చేస్తేనే దాంట్లోనే జయం ఉంటుంది. నాకైతే ఎలా బ్రతుకుతుంది ఆడిసుకొచ్చాను. ఇక్కడ ప్లగ్ అయితే పని చేయట్లేదులేండి, అందుకని హాల్లో ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పటికే చాలా టైం అయింది. దీంట్లో చేసేస్తానండి. ఇదిగోండి దీంతో 2 గంటలు పోతాను. 2 పోసినట్టండి. వచ్చేపటికి ఆయన అలా పడుకొని ఉంటే నాకు ఏదోలాగా అనిపించిందండి. ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. దీని కాంబినేషన్ వచ్చేసి చపాతీ చేస్తానండి. ఒకవేళ చపాతీ వద్దంటే కనుక కొంచెం రాగి సంగటి లాగా చేస్తాను. అడుగుతాను, ఇప్పుడు ఇంకా అడగలేదు నేను వచ్చినట్టు కూడా ఆయన తెలీదు. ప్రాణం బాగలేదు కదండి, నిద్రపోతున్నారు. ఇంక ఇది రెడీ అయ్యాక లేదన్నమాట. ఏది కూడా కష్టం అనుకోకూడదండి. ప్రతిదీ కూడా జీవితానికి ఒక పోరాటం లాగానే తీసుకోవాలి. ఏదైనా సరేనండి తీసుకుని స్ట్రాంగ్గా నిలబడాలి. నా ఆలోచన అయితే అదండి. ఇదిగోండి తెగింది కదా. ఇప్పుడు చికెన్ వేసేసుకోం. ఇదిగోండి ఇది వేసాం. మొగుడు అంటారు చూసారా, అలాగా. అసలు ఆలస్యం అంటే దీనికి తగ్గట్టు మనకు పెద్ద బాయిలర్ తెచ్చారు. ఇది ఓడడానికి అయితే చాలా టైం పడుద్ది. పెట్టుకొని మగ్గనిద్దాం. అడిగానండి, నీ ఇష్టం అన్నారు. నేనైతే చపాతీ అయితే కొంచెం తినలేదు కదా, గొంతు అది దిగదు. అందుకని కొంచెం రాగి సంగటి లాగా ఇంత చేస్తానండి. ఇంత రాగి ముద్ద చేస్తాను. చేస్తే చక్కగా చికెన్ సేర్వ వేసుకొని కొంచెం మెత్తగా వెళ్ళద్దు లోపలికి. అందుకని ఇదిగోండి కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇన్ని బియ్యం గింజలు వేసానండి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. పెట్టాను కదా, ఈ లోపల ఇది ఉడుకుద్ది. ఉడికాక మనం పిండి వేసుకుందాము. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కొంచెం ఉప్పు వేస్తాను, ఇప్పుడే వేస్తాను ఉప్పు. ఇదిగోండి కూరకు సరిపడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. కొంచెం సంగట్లో కూడా ఉంటుంది కదండి కొంచెం ఉప్పు. అందుకని టైంలో చేస్తున్నానండి. కొంచెం వీడియో అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చపాతీ పిండి కూడా కలిపే ఉంచాను. చేస్తాను. ఏది తినాలనుకుంటే అది తింటారు అన్నమాట. కొంచెం చేస్తాను.
తింటే తింటారు, లేదంటే ఉదయాన్నే టిఫిన్ లాగైనా పిల్లలు మేమైనా తీసుకుంటాం. వేసుకుందామండి. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం దీంట్లో. ఇది ఇలా అయింది. ఇదిగోండి ఇలా అయింది. గ్లాసులు పోసాను. ఇంకో గ్లాస్ కూడా పోస్తానండి. ఎందుకంటే సేరువా కాబట్టి కొంచెం పలుచగా పులుసు ఉండాలి కదా, అందుకని ఇంకో గ్లాస్ పోస్తాను. కొత్తిమీర లేదులేండి, ఎందుకంటే పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెడుతుంటే. ఇంకా అందుకని మాకు ఇది సిటీ కాదు కదా, డైలీ అయితే దొరకదు. ఇంకా కరివేపాకు ఉంది, వేసేస్తాను దీంట్లో. హెల్త్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు, అందుకని అది వేసాను. మనం చపాతీ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. సేరువా అంటే ఇలా ఉండాలి కదా, గ్యాస్ ఆఫ్ చేశాను. గ్యాస్ అయితే ఆఫ్ చేసాను. ఇక చూడండి కాలితే అయినా చూసారా ఎలా ఉడుగుతుందో. అందుకే చెప్పానండి, కొంచెం దగ్గర పడుతుంది అనగానే ఆఫ్ చేసుకోవాలి. మట్టి కుండలో ఎప్పుడైనా అంతే. ఇదిగోండి చపాతీ. ఎందుకంటే బాగాలేదు కదండి, ఏం తింటారో తెలీదు, అందుకని ఇదిగో ఒక 3 చపాతీ చేశాను మా ఇద్దరికి. ఇదిగోండి కొద్ది రాయి సంగటి. బాయ్. ఇప్పటికే చాలా టైం అయింది. రాయి సంగటి, చికెన్ సేరువా, చపాతీ మంచి కాంబినేషన్ అండి. రొంపతో దెబ్బలాడే వాళ్ళకి మంచి ఇరుగుడు మాట. ట్రై చేయండి. ఉంటా అండి. బాయ్.